స్పష్టంగా చెబుతాను పవన్ గారు. నాకు సంబంధించినంత వరకు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారి గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. వారు ఒక మాట వారి నోట్లోంచి వచ్చిందంటే అంత తొందరపడి మాట్లాడే వ్యక్తి కూడా కాదు ఆయన. అన్ని తన నోట్లోంచి ఒక మాట బయటకు వచ్చిందంటే సాక్ష్యాధారాలన్నీ తన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వాటిని బయటపెట్టగలరు. చాలా గుమ్మనంగా ఉంటారు, తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా అబ్జర్వ్ చేస్తా ఉంటారు ఆయన. ఆయన గురించి నాకు తెలుసు. మా నియోజకవర్గం కూడా వారు పోటీ చేయడం కూడా జరిగింది 2019లో. వారితో పాటు నేను కూడా పర్యటించడం కూడా జరిగింది. చాలా అంటే ఆ సందర్భంలో కూడా ఏ గ్రామంలో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎంత మాట్లాడే తప్ప అదనంగా ఒక మాట కూడా మాట్లాడకుండా మాటల పొదుపు చేతలోనే చూపించాలనే తత్వం ఉన్నటువంటి వ్యక్తి మాణిక్య వరప్రసాద్ గారు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు ఇన్ని విషయాలు మనకు తెలియని చాలా విషయాలు, అలాగే ఆ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు, వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, లేకపోతే ఆ చుట్టూ ఉన్న 5 గురించి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కావచ్చు, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ మాట మాట్లాడుతున్నారని మాత్రం మనందరం భావించాలి. ఇది న్యాయమూర్తి తీర్పిస్తే ఎలాగో ఈ రోజు మాణిక్య వరప్రసాద్ గారు వాళ్ళ గురించి చెప్పింది కూడా అదే విధంగా భావించాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇక్కడ ఒక విషయం మాత్రం మనం మననం చేసుకోవాలి. విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆర్థిక నేరాలు చేయటంలో సరికొత్త మార్గాలు ఎన్నుకొని అవిభక్త కవలలుగా అధికారంలో రానంత వరకు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అవసరం ఉంది. కారణం ఏంటంటే ఢిల్లీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ మైత్రి బంధాన్ని, భారతీయ జనతా పార్టీ మైత్రి బంధాన్ని విడగొట్టడానికి సాధనంగా, అలాగే అక్కడ ఉన్నటువంటి వివిధ, ఇప్పుడు మాణిక్య వరప్రసాద్ గారు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని మచ్చిక చేసుకొని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మలచడంలో విజయసాయి రెడ్డిది చాలా కీలక పాత్ర అనేది చాలా స్పష్టం. అలాంటి వ్యక్తి ఈ రోజు మరి 1 సంవత్సరం కావచ్చు, సంవత్సరం ముందు నుంచి కావచ్చు, అతన్ని అవమానకరమైన రీతిలో పక్కకు పంపించే కార్యక్రమంలో భాగంగా అతన్ని చిన్న చూపు చూసిన విధానంతో ఒకవేళ అధికారంలో ఉన్నప్పుడు ఎదురు తిరిగితే లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి అన్న భయంతో ఈ రోజు అధికారం పోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు అనే ధైర్యంతో ఈ రోజు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడని అయితే నాకు అనిపిస్తా ఉంది. నిజంగానే అతను కనుక ఈ నేర పరిశోధన సంస్థలు కావచ్చు, లేకపోతే సిబిఐ కావచ్చు, మిగిలిన వాళ్ళు కనుక విచారిస్తే నిస్సందేహంగా కూడా చాలా విషయాలు, చాలా వాస్తవాలు అయితే నిస్సందేహంగా అతను మాత్రం బయట పెడతాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కాకపోతే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత విజయసాయి రెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా చేసిన తర్వాత అతను నిర్వహించిన చాలా కార్యక్రమాలు, ఇందాక మాజీ మంత్రి గారు చెప్పినట్లు ఈ నేర సామ్రాజ్యాన్ని పటిష్టంగా ఏర్పాటు చేయడంలో కీలక భూమిక మాత్రం నిస్సందేహంగా విజయసాయి రెడ్డిది. ఈ రోజు వీళ్ళంతా ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందాక వారు చెప్పినట్టు మిగిలిన 5 వచ్చి చేరారు. నిజంగానే అది హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకే అక్కడ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు తప్పించుకుంటూ ఆయన చుట్టూ ఎవరు రాకుండా వాళ్ళే ఒక చక్రబంధంలో జగన్మోహన్ రెడ్డిని ఇరికించారు అనేది కూడా వాస్తవం. మరి ఈ పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి చెప్పిన అంశాలే కాకుండా మనం ఒకసారి కనుక గమనిస్తే పరిటాల రవి గారికి హత్యకు సంబంధించినటువంటి వ్యక్తులు నేరానికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళు మాత్రమే చనిపోవడం కూడా జరిగింది వివిధ రకాలుగా. కానీ ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి చూస్తూ ఉంటే సాక్షులు ఒక్కొక్కడు చనిపోతా ఉన్నారు. చాలా విచిత్రం. నిన్నటితోటి 6 సంవత్సరాలు పూర్తయింది, 6 చనిపోయారు. అందుట్లో 4 అనుమానాస్పద మరణంగా అందరూ కూడా భావిస్తాం కూడా జరుగుతూ ఉంది. మరి మిగిలిన దస్తగిరి, ఇప్పుడు విజయసాయి రెడ్డి. నాకు తెలిసినంత వరకు ఈ కూటమి ప్రభుత్వం విజయసాయి రెడ్డిని అలాగే దస్తగిరిని వాళ్ళకంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే వీళ్ళ ప్రాణాలకి ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా కీలక భూమిక. ఈ రోజు ఆ రోజు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో జరిగిన అవకతవకలు కావచ్చు, దోపిడీలకు కావచ్చు, దొంగతనాలకు కావచ్చు, హత్యలకు కావచ్చు,
అన్నిటికీ మసిపూసి మారేడుగా చేయటంలో కీలక పాత్ర వహించిన విజయసాయి రెడ్డి పాత్ర ఎంత ఉందో, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపింది నేనే, పనాడు వాళ్ళు చంపమంటే చంపాను, నాకు ఇంత డబ్బులు ఇచ్చారని చెప్పని ధైర్యంగా బయటకు వచ్చి వాళ్ళు అధికారంలో ఉండగానే బయటకు వచ్చి చెప్పినటువంటి దస్తగిరిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి పెద్దల మీద